topper, Shakti. I mean, how brilliant is that? శక్తి, ఇదిగో నీ సర్టిఫికేట్. అలాగే క్వీన్ విక్టోరియా కాలేజ్లో నీ సీట్ కోసం రికమెండేషన్ లెటర్. అయినా నీకిప్పుడే దీంతో అవసరం రాదు. థ్యాంక్ యూ సిస్టర్. ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా నువ్వు సాధించావు. పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించావు శక్తి. దీనికోసం నువ్వు ఎంతగా శ్రమించావో ఏ ఒక్కరికి తెలియదు. ఒక్కరికి కూడా, నాకు తప్ప. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సిస్టర్. లాయర్ అవ్వాలని నేను కన్న కలకి ఇది మొదటి మెట్టు కాబోతోంది. బాయ్ సిస్టర్, థ్యాంక్ యూ అగైన్. శక్తి, June 24th 8 AM నువ్వు ఇక్కడ ఉండాలి. నేను ఎలాగో అఫీషియల్ లెటర్ పంపిస్తాను. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పు. ఇట్స్ ద సెరమనీ ఫర్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. ఓకే, థ్యాంక్ యూ అగైన్. అమ్మమ్మ, అమ్మ ఎప్పుడు వస్తుంది? నాకు తెలీదమ్మా. నువ్వు తిన్నావా లేదా? శక్తి అక్క, నీ ఫ్రెండ్ ఇంట్లో టపాకాయలు కాలుస్తున్నారు. ఇవాళ ఆకాశం అంతా రంగులమయం అయిపోతుంది. ఇవాళ వాళ్ళ ఇంట్లో పండగ లేదురా, పింకీ పాస్ అయిందని పండగ చేసుకుంటున్నారు. ఓ, వచ్చావా అమ్మా? పాపం, శక్తి నీ కోసం ఎదురు చూస్తూ పడుకుంది. సర్టిఫికెట్స్ నా దగ్గరే ఉన్నాయి, జాగ్రత్తగా దాచిపెట్టాను. త్వరగా రెడీ అయ్యిరా, బీచ్కి వెళ్దాం. రెడీ అయ్యి వస్తాను. అమ్మా, శ్రీకాంత్ని కూడా తీసుకెళ్దామా? కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. లేదు శక్తి, నువ్వు నేను మాత్రమే. ఓకే.
నువ్వు చదువు ఆపేయాలి శక్తి. శక్తి, నువ్వు పై చదువులు చదవటం కష్టం. ఎందుకమ్మా? నువ్వు కాలేజీలో చేరాలన్న ఆశ వదులుకో. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నువ్వు ఏదైనా పనికి వెళ్ళాలి. డైరెక్టర్ శ్రీధర్ గారి సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. నేను కూడా సరే అని చెప్పాను. నువ్వు నటించాలి. షూటింగ్ వచ్చే నెల మొదలు పెడతారు. డాన్స్ ఖచ్చితంగా వచ్చుండాలన్నారు. ఈ విషయంలో నీకు మల్లర్ సాయం చేస్తుంది. శక్తి, నా కోపం తెప్పించొద్దు, గొడవలొద్దు. నేను చెప్పినట్టు వినాలి. ఎప్పుడు చూసారా డైరెక్టర్ నన్ను? నీ ఫోటో చూశారంట. ఓ, అలమేల వాళ్ళ నాన్న తీసిందా? నువ్వు నటించే సినిమాకి ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్. ఈ కొత్త ప్రపంచంలో నీకు తెలిసిన మనిషి ఆయనే. మంచిదే కదా? ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావమ్మా? ఇలా చేయకూడదని నేను ఎంతో మదనపడ్డాను శక్తి. అర్థమైంది. నీకు అర్థం కాదు. ప్రతిరోజు 4 వేళ్ళు లోపలికి వెళ్ళటానికి నేనెంత కష్టపడుతున్నానో తెలుసా? నీకేమాత్రం తెలీదు. నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సిందే. అయితే స్కూల్లో ఎందుకు జాయిన్ చేశావు? చివరికి తోలుబొమ్మలాగా వేషం వేసి ఆడించడానికా? నువ్వు పుణ్యం చేసుకున్నావు శక్తి. హీరోయిన్గా నటించడానికి ఎంతమంది ఆరాటపడుతున్నారో తెలుసా నీకు? ఇదెక్కడ పోతుందోనని భగవాన్ని ప్రాధేయపడ్డాను కూడా. అది కూడా సక్రమంగా చేయలేకపోయావమ్మా. మొక్కు నీదైతే చిక్కు నాకెదురైంది. ఇంటికెళ్దామా? చాలు. అమ్మ కూతులుగా మనిద్దరం ఇప్పటిదాకా నటించింది చాలు. ఇన్ని అనుభవాలు ఎదురైనా మీరు ఎన్నో చూశారు. ఇప్పుడు ఏం జరిగినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా దూసుకుని వెళ్తున్నారు. మీరు సహనాన్ని కూలిపోయి నేను చూడలేదు. కానీ ఓ యువకురాలుగా మీరు నిరాశని ఎలా ఎదుర్కొన్నారు? శక్తి కన్నా పర్లేదు, వదిలే బంగారం. నేను అమ్మతో మాట్లాడతాగా. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి నేను ఇప్పుడు? వచ్చి చూడు ఏం చేస్తోందో. తలుపులు బిడాయించుకుని కూర్చుంది. వస్తున్నావా లేదా? రంగా, నువ్వు ఒకసారి వచ్చి దాంతో మాట్లాడితే నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. శక్తి, తలుపు తీయమ్మా. శక్తి, శక్తి అలా ఏడుస్తూ కాల్ చేస్తుంది. ఏమై ఉంటుంది? తలుపు తీయమ్మా.